ఇంకా బీజిఎం కూడా హైలైట్ కొట్టింది, అన్ని టాప్. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ వచ్చింది, అంటే మొత్తం స్టోరీ చూపించిన తర్వాత సంక్రాంతి మొత్తానికి ఇదే టాప్ కొడుతుంది. ఆయన మొత్తం టోటల్ గా స్టోరీ చూపించాడు సెకండ్ హాఫ్ మొత్తానికి, ఇంకా టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో అంటే ఇంకా మొత్తం ఇంపార్టెన్స్ ఇచ్చాడు పిల్లకు వాళ్ళ డాటర్ కోసం అని చెప్పేసి. సెకండ్ హాఫ్ లో మొత్తం ఇంకా స్టోరీ చెప్పాడు. ఆ వాటర్ డాకు మహారాజ్ 100%. ఎందుకంటే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అంత ఈజీగా ఎట్లా పంపిస్తారు? ఎట్లా చెప్తా, పేపర్ లేదు అగరా. పేపర్ అంటే నేను టీ షర్ట్ అంటే పూమా ఎట్లా చెప్తా నేను. సూపర్ ఉంది, అదిరిపోయింది అసలు. సాంగ్ సూపర్ ఉంది. సాంగ్ అయితే ఒకటే. హీరోయిన్లు ఎంతమంది? 4-5. ఆయనకి సరిపోయేంతే ఉంది. హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం కొంచెం బాగుంది, సరిపోయేంత ఉంది. హిట్, సూపర్ హిట్. భయ్యా ఒక సాంగ్ లో ఉంటుంది భయ్యా, ఇట్లా కొడతాడు భయ్యా, అదొకటే మిస్ అయింది భయ్యా, చాలా బాధపడుతున్నా. ఆ పిరమిడ్ ఇట్లా కొట్టే పోయింది భయ్యా, అది ఎందుకు పెట్టలేదో నాకు చాలా బాధగా ఉంది భయ్యా. సినిమా బాగుంది బ్రో, ఓవరాల్ పరంగా అయితే చాలా బాగుంది. కొంచెం ల్యాగ్ ఇస్తున్నాడేమో అనుకున్నాం కానీ అది ఏం లేదు. లోపలైతే నాకేం నచ్చిందంటే ఫైట్సే బ్రో. ఫైట్ చాలా బాగుంది, లాస్ట్ ఫైట్ ఇంకా ఇంటర్వెల్ ఫైట్ బాగుంది బ్రో. హైలైట్స్ అంటే నేను చెప్పాను కానీ ఒక పాప గురించి ఉంటుంది బ్రో. పాప ఇంకా వాళ్ళ మదర్, దాని గురించి ఉంటుంది అంతా. ఆయన నాకు తెలిసి ఆయన ఒక సింహం బ్రో. ఆయన ఒక సింహం. ఆ సింహాన్ని మనం టచ్ చేయలేము. ఒక సింహంతో సినిమా తీసాడంటే బాబీ గారు మినిమం ఒక డేంజరస్ డ్రగ్ అయినా తీసుకొని ఉండాలి. ఆయన ఒక డేంజరస్ ఫెటలిన్ అనే ఒక డ్రగ్ ఉంటుంది భయ్య, ఆ డ్రగ్ అయినా యూజ్ చేసి అట్లానేం లేదు కానీ కామెడీయే. బోయపాటియే ఈయనే భయ్య. సేమ్ ఇద్దరిని ఒక కంపేర్ అయితే చేయలేము మనము. ఎవరి పవర్ వాళ్ళదే భయ్య. ఇంకో సినిమా కూడా ఉంది కదా భయ్య, వస్తున్నాం సంక్రాంతి, ఆ మూవీ కూడా ఉంది. ఆ మూవీ కూడా చూడాలి. గేమ్ చేంజర్ అంటారా భయ్యా, నిజంగా చెప్తున్నా కదా. అది ఎంత తొందరగా ఐబొమ్మలో వస్తుందో, మూవీ రీల్స్ లో వస్తుందో తొందర చూస్తాం భయ్యా. ఆ సినిమా మాత్రం చూడాలనుకుంటలేం, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవాలనుకుంటలేం. ఏది బ్రో? మన ఇది డాకు మహారాజ్ హిట్ బ్రో. డాకు మహారాజ్ సీరియస్లీ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. అన్డౌటెడ్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఇట్స్ ఎ మాస్టర్ పీస్. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు వచ్చేసి మనం బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనము లైన్ ఏలో మనం చెప్పే మూవీస్ ఏంటంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ ఇలా కొన్ని చెప్తాం కదా మనము. ఆ లైన్ ఏలో లైన్ 1లో అయితే మనం వచ్చేసి డాకు మహారాజుని కూడా చేయొచ్చు అనమాట. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఒకటి బ్రో, ఈ సినిమా ఏంటంటే స్టోరీ లైను అంత కొత్తదేం కాదు. అంటే మంచి వాటర్ గురించి తీసుకున్నప్పటికీ బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్లో ఉన్న సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, బీజిఎం కావచ్చు, సినిమాటోగ్రఫీ ముఖ్యంగా అంత నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మనం నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అరే తెలుగు సినిమాలో ఇంత మంచి సినిమాటోగ్రఫీనా అని మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, డాకు మహారాజు మూవీలో వచ్చేసి మనకు లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బై బాలకృష్ణ గారు ఉంటుంది అనమాట. అండ్ మోర్ దాన్ ఆల్ ఆఫ్ దట్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ఉంటుంది, మేనమామ మేనకోడల్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంతా బాగా కవర్ చేస్తారు బ్రో. బాబీ కొలి గారు వచ్చేసి అంటే తమన్ గారు అయితే బీజిఎం ఇరగదీస్తారు. అండ్ బాలకృష్ణ గారు కూడా చాలా సెటిల్ గా చేశారు. డెఫినెట్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. డెఫినెట్లీ గేమ్ చేంజర్ కూడా నాకు వచ్చేసి పర్వాలేదు అనమాట, నాకు నచ్చింది. మరీ తీసి పడేసే మూవీ ఏం కాదు కానీ, బట్ ఈ మూవీలో మనం ఏ లోపాలు మనం పెట్టలేము. ఫస్ట్ హాఫ్ ఏంటంటే బ్రో ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసం అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఇద్దరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డైలాగ్స్ లేదు అని అంటున్నారు కానీ బ్రో కుప్పలు డైలాగ్స్ ఉన్నాయన్నమాట. గోళ్ళు కోసినంత ఈజీగా గొంతుకలు కోసుకుంటూ వెళ్ళిపోతాను, నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారరా లఫుట్,
హంటింగ్ అంటారు. రే అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అని ఇలాంటి డైలాగ్స్ అంటే నేను చెప్తే బాగుండదు కానీ బాలకృష్ణ గారు చెప్తే చాలా బాగుంటుంది. సో హ్యాపీగా మన మూవీలో ఎంజాయ్ చేయొచ్చు. అన్డౌటెడ్లీ ఇప్పుడు ఇట్స్ మాస్టర్ పీస్, ఇట్స్ సినిమాటిక్ బ్రిలియన్స్ అనమాట. మనకు క్యాప్టివేటింగ్ గా ఉంటుంది మూవీ అంతా. లిస్ట్ 1లో మనం సింహ లెజెండ్, అఖండ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అలా మనం చేర్చేయచ్చు. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారి ఎలివేషన్ సీన్స్, బాలకృష్ణ గారు ఉన్నప్పుడంటే ఎలివేషనే గూస్ బంప్స్ బాగా వచ్చింది అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బాలకృష్ణ గారు అయితే కొట్టలేదు, అది కొట్టిండేది వచ్చేసి చిన్న పాప. అది మూవీ ట్రైలర్ లో కూడా అదే చూపించినారు. అంటే ఓకే, ఇంకోటి ఏంటి బ్రో, ఊర్వశి అవుతాయి కానీ నాట్ ఓన్లీ ఫర్ రొమాన్స్ అనమాట, ఆమెకు కూడా ఒక మంచి ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చినారు. అండ్ అదొకటే కాదు బ్రో, మూవీలో తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినారనమాట. ఏదో తీసుకున్నాం కదా అని పడేయకుండా, అది కూడా నిజంగా మన బాబీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే అన్డౌటెడ్లీ సంక్రాంతి విన్నరు. అండ్ ఎల్లుండి ఇంకా మనకు ప్రాపర్ గా క్లియర్ గా తెలుస్తుంది. బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ మాస్టర్ పీస్. చాలా బాధపడుతున్నా